రైట్, ఇక వెదర్ అప్డేట్స్ చూస్తే తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురందింది. కేరళం, తమిళనాడు తీరాలను నైరుతి రుతుపవనాలు తాకేశాయి. 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు ఆ పవనాలు విస్తరించనున్నాయి. తెలంగాణను ఆనుకుని ఉన్న కోస్తాలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతాయని, 4 రోజుల్లో కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు జగన్నాథ్. రైట్, ఇక వెదర్ అప్డేట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తంగా జనాలకు ఒక తీపి కబురు అయితే అందింది, చల్లని కబురు అందినట్టుగా తెలుస్తుంది. వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎప్పట్లోగా ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశాలు ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? ఇటీవల కాలంలో వరుసగా ఎండల తీవ్రతతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే ఒక తీపి కబురు అందిందని చెప్పుకోవచ్చు. వచ్చే 2 రోజుల్లో కూడా నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే తాకే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా మరోవైపు ఎండలు కూడా తీవ్రత కొంత అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఉష్ణోగ్రతల తీవ్రత కొంత తగ్గే అవకాశాలు ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కేరళ, తమిళనాడు తీరాలను అయితే నైరుతి రుతుపవనాలు తాకాయి. దీంతో ఆ రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా కిందటి నెల 26వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళని తాగుతాయి అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేశారు. కానీ అధికారుల అంచనాలను తారుమారు చేస్తూ కూడా ఎల్నీలో ప్రభావంతో రుతుపవనాల రాక అయితే కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకైతే ప్రస్తుతం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అయితే నైరుతి రుతుపవనాలు తాకడం, అక్కడి నుంచి మరో 4 రోజుల్లో కూడా ఏపీ, తెలంగాణకు కూడా వాటి విస్తరణ ఉంటుందని చెప్పి కూడా చెప్పడంతో ఇది 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా శుభవార్తగా చెప్పుకోవచ్చు. చెదురుమదురుగా తెలంగాణ ఆనుకుని ఉన్నటువంటి ఆ కోస్తా తీర ప్రాంతాల్లో మరోవైపు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతో కూడా వచ్చే 4 రోజుల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వీటితో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు కూడా వస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి మరి వచ్చే 3 రోజులు ఉంటుంది అని చెప్తూ మరోవైపు ఋతుపవనాల రాకను కూడా చెప్పడంతో ఈ ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు చెదురుమదురుగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు కూడా ఇది కొంత ఊరట కలిగిస్తుంది. మరోవైపు ఉక్కపోతతో, ఎండ వేడిమితో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇది కొంత ఉపశమనమైనటువంటి వార్తగానే చెప్పుకోవాలి. మరోవైపు అయితే పూర్తి స్థాయిలో ఋతుపవనాలు ఏపీని తాకడానికి అయితే మరొక 6 రోజులు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రంలో గతంతో పోలిస్తే నైరుతి ఋతుపవనాలు కాస్త ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది. కేరళలో కూడా ఆలస్యంగానే ప్రవేశించాయి. మే 26నే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని తొలుత చెప్పినట్టు మీరు మాట్లాడినట్టుగా ఎందుకు లేట్ అయ్యాయి? ఎలినినో ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు? దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఎల్నీలో ప్రభావంతో గతంలో అంటే గత ఏడాది కంటే కూడా ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఈ ఎల్నీలో ప్రభావంతో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగింది. ఇది ప్రజలను చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి కూడా చూసాం. చాలా మంది వడదెబ్బతో మృత్యువాత పడిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం కూడా అరేబియా మహాసముద్రంలో ఎల్నీలో పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఋతుపవనాల రాక వచ్చినప్పటికీ కూడా అవి రావడంలో ఆలస్యం జరిగింది. అదేవిధంగా ఋతుపవనాలలో వర్షాల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఉష్ణోగ్రతల్లో అయితే మార్పు ఉంటుంది, ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది అని కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా వర్షపాతం అనుకున్న స్థాయి కంటే కూడా తక్కువగానే ఉంటుంది అని కూడా అంచనాలు వేస్తున్నారు. నేపథ్యంలో రైతులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఏదైతే తక్కువ నీరుతో పండేటువంటి పంటలనే వేసుకోవాలి, ఎక్కువ నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని చెప్పి కూడా సలహాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉక్కపోత, ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే సూచన చేస్తున్నారు. మొత్తానికి ఎల్నీలో ప్రభావం అయితే మాత్రం ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అరేబియా సముద్రం మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. దాని ప్రభావంతో అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా 26వ తారీఖు, గత నెల 26వ తారీఖున
రావాల్సిన ఋతుపవనాలు కూడా దీని కారణంగానే ఆలస్యం అయ్యాయని చెప్పి కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ ఋతుపవనాల ప్రభావం ప్రస్తుతం తమిళనాడు, కేరళలో విస్తరించి ఉన్నాయి. ఇక ఏపీ, తెలంగాణలకు రావడానికి అయితే మరొక వారం రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు కూడా ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పి అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.